దేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న. ఇదే స్థాయిలో మరొక ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మ విభూషణ్ కూడా అందించబడుతుంది. ఈ రెండు అవార్డులను 1954 జనవరి 2వ తేదీ నుండి ప్రదానం చేయడం ప్రారంభించారు. భారతదేశంలోని అత్యున్నతమైన పురస్కారాలైన భారతరత్న మరియు పద్మ విభూషణ్ పై టీసాట్ ప్రత్యేక కథనం. భారతరత్న అవార్డును 1954 జనవరి 2వ తేదీన తొలిసారిగా ప్రదానం చేయడం ప్రారంభించారు. ఈ అవార్డు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారంగా ప్రసిద్ధి పొందింది. ఇది భారతీయుడా భారతీయేతరుడా అనే ప్రశ్నకు సంబంధం లేకుండా ప్రపంచంలో ఎవరైనా అర్హులే అని సూచిస్తుంది. ఫలితంగా అనేక మంది భారతీయేతరులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. వీరిలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మరియు నెల్సన్ మండేలా భారతీయేతరులుగా ఈ అవార్డును అందుకున్నవారు. మొదట ఈ అవార్డును కళలు, సాహిత్యం, శాస్త్రం లేదా ప్రజాసేవ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ప్రదానం చేసేవారు. అయితే 2011లో భారత ప్రభుత్వం ప్రజల జీవితానికి మేలు చేసే ప్రాధాన్యాలను కూడా గుర్తించి ఈ వర్గాలను విస్తరించింది. భారతరత్న అవార్డును తొలిసారిగా 1954 జనవరి 2న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రవేశపెట్టారు. ఈ పురస్కారానికి జాతి, కులం, లింగం, వృత్తి వంటి చిక్కులేవి ఉండవు అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం ప్రధాని సిఫార్సు మేరకు గరిష్టంగా 3 వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డు ప్రదానం చేయబడుతుంది. అవార్డు విజేతకు రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికేట్ మరియు పీపల్ లీప్ ఆకారంలోని పతకాన్ని అందిస్తారు. మొదటగా ఈ పతకం 35 మిల్లీమీటర్ల వ్యాసం గల వృత్తాకారంలో ఉండేది. ఈ పతకం ముందు భాగాన సన్ బర్డ్స్ రూపకల్పనతో పాటు దేవనాగరి లిపిలో వెండితో భారతరత్న అనే పదాలు చెక్కబడి ఉండేవి. పతకం వెనక భాగంలో భారత రాష్ట్ర చిహ్నం సత్యమేవ జయతే దేవనాగరి లిపిలో ఉండేది. 1958లో పతకం ప్రస్తుత పీపల్ ఆకారానికి మార్చబడింది. భారతరత్న అవార్డు లక్ష్యంగా ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేనప్పటికీ గ్రహీతలకు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి. భారతరత్న గ్రహీతలు దేశమంతటా అనేక రకాల మర్యాదలతో గౌరవించబడతారు. ప్రభుత్వ ఉన్నతాధికారులకు జారీ చేసే ప్రత్యేక దౌత్య పాస్పోర్ట్ కల్పించబడుతుంది. దీని ద్వారా ఎయిర్పోర్ట్లలో ప్రత్యేక ఇమిగ్రేషన్ కౌంటర్ మరియు విఐపి లాంచ్కు సక్సెస్ లభిస్తుంది. జీవితకాలం ఉచిత కార్యనిర్వహణ తరగతి ప్రయాణానికి వారు అర్హులు. గ్రహీతలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాధాన్యత పట్టికలో 7Aవ స్థానం పొందుతారు. వీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ఉన్నత అధికారులతో సమానంగా గుర్తింపు పొందుతారు. అవార్డు గ్రహీత రాష్ట్రపతి సంతకంతో ఉండే పతకం మరియు సర్టిఫికేట్ పొందుతారు. భారత ప్రభుత్వం కొన్ని పురస్కారాలను పన్ను రహితంగా ప్రకటించింది. వాటిలో భారతరత్న కూడా ఉంటుంది. కావున గ్రహీతలు పూర్తి పన్ను మినహాయింపుతో అవార్డును పొందుతారు. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ అందుకున్న అవార్డు పూర్తిగా పన్ను రహితమైంది. మొదటి 3 భారతరత్న గ్రహీతలు సి. రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ సివి రామన్. ఈ పతకాలు కోల్కతా ఎయిర్పోర్ట్ మింట్లో తయారు చేయబడ్డాయి. 1999లో 3కి బదులుగా 4 భారతరత్న అవార్డులు ప్రదానం చేశారు. 2014లో సచిన్ టెండూల్కర్ ఈ అవార్డును అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. సుభాష్ చంద్రబోస్ మరణంపై వివాదాల కారణంగా 1997లో ఆయనకు ఇచ్చిన అవార్డును ఉపసంహరించారు. భారతీయేతరులు కూడా ఈ అవార్డుకు అర్హులు. ఇది భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం. మొదటి భారతరత్న 1954లో లభించింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మరియు నెల్సన్ మండేలా మొదటి భారతీయేతర గ్రహీతలుగా నిలిచారు. భారతరత్న అవార్డు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. కులం, మతం, లింగం లేదా వృత్తితో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం సేవా రంగాలలో విశేష కృషి చేసిన 3 వ్యక్తులు మాత్రమే ఈ పురస్కారానికి అర్హులు. ఈ పురస్కారం నేడు గౌరవప్రదమైన గుర్తింపు, దేశ సేవకు ప్రేరణగాను నిలుస్తుంది.